వరంగల్ జిల్లా నగర పరిధి 29వ డివిజన్ రామన్నపేట 7 కుటుంబాల వారి నివాస డ్రైనేజ్ పైపులు కొంతమంది వ్యక్తులు ధ్వంసం చేయడంతో నీరు బయటకు వెళ్లకపోవడంతో 2 నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని పిల్లలమర్రి రాజలింగం తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధి 29వ డివిజన్ ప్రాంత ప్రజలు రాజమౌళి, లింగమూర్తి, నరసయ్య, శ్రీనాథ్, రమణారావు, శ్రీనివాస్, వంశీయులు మీడియాతో మాట్లాడుతూ గత 2 నెలల క్రితం గృహాల సంబంధించిన మురికినీటి కాలువలు కొంతమంది కక్షపూర్వకంగా ధ్వంసం చేయడంతో ఇంట్లో మురికినీరు బయటకు వెళ్లకుండా ఉండడంతో దుర్వాసన వచ్చి తమ కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయంపై మునిసిపల్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని వారు కోరుతున్నారు. నేను రామన్నపేటలో నివసిస్తున్నాను. నేను ఇల్లు కట్టుకుని గత 8 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మా మిత్రులు ఒక్కొక్కరు 20 నుండి 25 సంవత్సరాల ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. గత ఒక 2 months నుండి మా తూర్పు అవతల వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఆ డ్రైనేజ్ మా వాటర్ పైపులు అడిగి కనెక్షన్ ఇవ్వబడి ఉన్నది. గత 20 సంవత్సరాల నుంచి ఈ 1.5 month నుండి మా పైపులు ఫస్ట్ టైం ముడిపీకారు. ఆయన మేము సైలెంట్కున్నాం, మళ్ళీ అచ్చడి మాటతో తిరుగుతున్నారు. ఆయన మేము కాముకున్నాము. తర్వాత మళ్ళీ 1 week తర్వాత వచ్చి ఆ పైపు ముడిపీకిన తర్వాత మా గోడకునే రంధ్రాలు మొత్తం పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఒక నీళ్ళ చుక్క కూడా పోవట్లేదు. లైట్ సిమెంట్ ఇసుక కంకరగా పూడ్చేళ్ళు ఒక్కొక్క చుక్క వాటర్ పోతుంది. మేము ఆయన కాముకున్నాము. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి పోతే వాళ్ళు ఏమన్నారంటే మున్సిపాలిటీకి వెళ్ళండి ఉన్నారు. మేము మున్సిపాలిటీకి పోయినాము, గ్రీవెన్స్లు ఇచ్చాము. గ్రీవెన్స్ ఇస్తే సార్ మంచి వస్తామని అన్నారు. రాలేదు. మనం కొద్ది టైం వెయిట్ చేసాము. కలెక్టర్ ఆఫీస్ పోయాము. కలెక్టర్ ఆఫీస్ ఇచ్చాము. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే టౌన్ ప్లాన్ ఆఫీస్కి పోమన్నారు. అట్లా జాప్యం అయింది. మాకు విధిలేని పరిస్థితిలో ఒక మిత్రుడి సలహా మేరకు హైకోర్టులో వేసాము. హైకోర్టులో వేస్తే హైకోర్టులో మాకు ఫేవరైంది చేయమని చెప్పారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే మాకు నీళ్ళు అసలుకే పోవట్లేదు. తప్పని పరిస్థితిలో పూడ్చిన దానికి మనం తీసాము. తీస్తే ఆ ఎదుగుతున్న వాళ్ళు వచ్చి మళ్ళీ బాగా గొడవ చేశారు. గొడవ చేస్తే మేము ఏం చేసినామంటే 100 కొట్టాము. పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి మమ్మల్ని రమ్మన్నారు, వాళ్ళని కూడా రమ్మన్నారు. పోవాలి. ప్రస్తుతానికైతే న్యాయం అనేది జరగట్లేదు. మీరు ఎవరైనా రాండి, ఏ అధికారులు రాండి, చూడండి ఒకసారి ఫిజికల్గా ఉందా లేదా. ఆ ప్లేస్ కూడా మాదే. యాక్చువల్ ఏంటంటే ప్లాట్లు కొట్టిన తర్వాత 300 feet వదిలిపెట్టారు. మేమందరం 8 నెలలు 300 feet వదిలిపెట్టాము. ప్లేస్ ఆఫ్ ప్లేస్ మాదే. ప్లేస్ మొత్తం మాదే. అది ఆఫ్ మాకు అమ్మినోలేదు. అయినా మాకు న్యాయం లేదు. మాకు డాక్యుమెంట్లో ఉంది. మా డాక్యుమెంట్ కనుక లేకపోతే మేము ఇల్లు మొత్తం మీకు ఇచ్చేస్తాము. మాది 300 feet అనేది లేకపోతే మా ప్లేస్ ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తాము. కానీ ఏ అధికారి స్పందించట్లేదు. దయచేసి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందరు చిన్న పిల్లలు ఉన్నారు. లేడీస్కు చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ పోవట్లేదు. దయచేసి మీరు 20 years అవుతుంది బిల్డింగ్ కట్టండి. మేము ఫస్ట్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ ప్లాట్ అయిన కాంచి ఉన్నాము. మన్నీతోని డాక్యుమెంటేషన్తోని బాధ్యత పర్మిషన్తో మేము ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి లేకుండా గత 2 నెలల కాంచి ఎదురుసందు వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దుర్భాషలు ఆడుతున్నారు. మేము 20 ఏళ్ళ కింద మోరీ నాలా మాకు వెనుక బ్యాక్ సైడ్ ఏర్పరచుకున్నాము. ఆ నాలా కూడా బాగా మా డాక్యుమెంటేషన్ లోపల మాకు పొందుబడి ఉన్నది, అమర్చబడి ఉన్నది. దాని ప్రకారంగా మేము నాలాను మా వెనుక పైపు పెట్టుకున్నాము. ఇప్పుడు నాలా మాది, మీరు ఇక్కడికి సైడ్ నుంచి మీకు హక్కు లేదు, మీరు రావద్దు అని చెప్పి మా మీద దౌర్జన్యం, హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి దయచేసి మీడియా మిత్రులకు మరియు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి, కమిషనర్ గారికి విజ్ఞప్తి చెప్తున్నాం. చాలా ఇబ్బంది అవుతున్నది. మూరిలోకి వెళ్ళి మాకు వాటర్ పోవట్లేదు. దయచేసి మీ మీడియా మిత్రుల ముఖంగా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి
మా సమస్యను వీలంత త్వరగా పరిష్కరించాలని కోరుచున్నాం.